బైబిల్ ఉంటే తెరిచి చూపిస్తారా? బైబిల్ ఉంటే ఏంటండి, ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అని తెలియటానికి బైబిల్ నీ చేతిలో ఉండాలి. అందుకే కదండి నేను బైబిల్ పట్టుకొని అంటాడు. అవునండి, దేవుని బిడ్డలు యేసు ప్రభు నామాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. మీరు నా నామమును ఒప్పుకుంటూ సిగ్గుపడితే నేను మిమ్మల్ని తండ్రి ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడతానన్నాడు ప్రభు. చాలామంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయి. కొంతమంది బైబిల్ ఇంట్లో వదిలిపెట్టి ఎత్తలేకపోతున్నారు పాపం. చేతులకు నరాల బలహీనత ఏమో. ఏమండి? ఓకే, ఎత్తండి. మీ నరాల బలహీనత ఇప్పుడే వెళ్ళిపోద్ది నుంచి. ఎన్ని మోసామో కదా ఈ చేతులతోటి. ఎంతమంది సహోదరులు ఈ చేతులతో ఎన్ని పిండులు రుబ్బారో, ఎన్ని కారాలు దంచారో. ఇప్పుడు ఎక్కడ చేశారు? అందరూ మిక్సీలు వచ్చాయి కదా. ఎంతమంది పిల్లలు ఎత్తుకున్నారో, ఎన్ని పని పాటలు చేశారో. చివరికి మిగిలింది ఏంటండి? ప్రయాస తప్ప ఏమీ లేదు. బైబిల్ని మోస్తే బైబిల్ మనల్ని మోస్తుందన్నారు ఒక దైవజనుడు. బైబిల్ నీ దగ్గర ఉంటే పాపం నీకు దూరంగా ఉంటుందన్నారు మరొక దైవజనుడు. ఈ బైబిల్ మనల్ని మార్చేస్తుందండి. పిరికోళ్ళగా ఉన్న వాళ్ళని ధైర్యవంతులుగా చేస్తుంది, పాపులుగా ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తుంది. ఈ బైబిల్ని తల కింద పెట్టుకుని పడుకుంటే ప్రయోజనం లేదు. బైబిల్ మోసే వాళ్ళు తక్కువ కనపడుతున్నారు నాకు. నేను ఏ ఊరు వెళ్ళినా బైబిల్ ఎత్తిస్తానండి. అన్ని ఊర్ల బైబిళ్ళు మేము వీడియోలో పోగు చేస్తున్నాం. బైబిళ్ళు కొన్ని ఊర్లలో, ఒంగోలులో కొన్ని ఊర్లు, ఏ ఊర్లో అని చెప్పాలి, కొన్ని ఊర్లలో బైబిళ్ళు ఎట్లుంటాయి అంటే అబ్బాబ్బాబ్బా హారిజన్ బల్బుల్లాగా తగతగతగతగలాడుతుంటాయి. దీన్ని బట్టి తెలిసిపోతుంది. నేను బైబిల్ అంతా ఒకసారి చదివేశారండి, ఇంకెందుకని మూలపడేశానండి. నిన్న న్యూస్ పేపర్ చదివి మూలపడేసినట్టు అంటున్నారు. న్యూస్ పేపర్ చదివితే మళ్ళీ చదవక్కర్లేదండి. కానీ బైబిలు నిన్నటి హిస్టరీ ఉంది, నిన్నటి చరిత్ర ఉంది, ఇవాల్టి న్యూస్ ఉంది, రేపేం జరగబోతుందో కూడా చెప్తుంది. అందుకని బైబిల్ ఎప్పుడు పాత పుస్తకం అయిపోదు. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని సంవత్సరాలు చదివినా జీవం కలిగిన గ్రంథం ఇది, పరిశుద్ధ గ్రంథం ఇది. అబ్బా, మీ కష్టాలు చూడలేకపోతున్నాను. ఇంకొకసారి ఎత్తండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి, నెనరు తోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. ఓకే, రోజు 3 అధ్యాయాలండి, ఆదివారం 5 అధ్యాయాలు మీరు చదివితే ఒక సంవత్సరంలోగా బైబిల్ని ఈ పక్క నుండి ఆ పక్క దాకా చదివి ముగించేయచ్చు. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు అని అడిగితే ఏమంటారు? మీరు చాలాసార్లు చదివామంటారు. ఎక్కడ చదివారు? ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం చదివితే బైబిల్ అర్థం కాదండి. బైబిల్ అర్థం అవ్వాలంటే వరుస పెట్టి మత్తయి సువార్త, వరుస పెట్టి ఆదికాండం మొదటి నుంచి చదువుకుంటారండి. అర్థం కాని విషయాలు ఉంటే ఆగిపోకండి, చదువుకుంటూ పోండి. మనం చేపల కూర వండుకొని తిన్నప్పుడు, చేపలు తింటున్నప్పుడు ముళ్ళు అడ్డం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? చేపలో ముళ్ళు ఉంటుందా, ఉండదా? ముళ్ళు లేని చేపలు తింటామంటారు కొంతమంది. రుచి పచ్చి ఉండవై, ముళ్ళున్న చేపలు మంచి. ముళ్ళు వచ్చిందంటే ఏం చేస్తారండి? ముళ్ళు తీసి పక్కన పెడతారా? లేదా ముళ్ళు ఎందుకు ఉంది, ఈ ముళ్ళు ఎందుకు అడ్డొచ్చింది, ఈ ముళ్ళు ఉంది కాబట్టి నాకు ఈ చేప వద్దు అంటే ఇంక వాడికి ఏముంది, అది తినలేదు కదా. మంచి ఆహారం చేపలు. బైబిల్లో కూడా ఒక్కొక్కసారి అడ్డం వస్తాయి ముళ్ళుల్లాగా, పక్కన పెట్టుకోండి. చదువుకుంటూ పోతే బైబిల్లో వచ్చే అనుమానాలకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బైబిల్లోనే దొరుకుతాయి. కాబట్టి క్రమముగా బైబిల్ చదవండి, అంతేగాని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదవద్దు. కొంతమంది బైబిల్ నెత్తికింద తల కింద పెట్టుకుంటే దెయ్యాలు రాకుండా ఉంటే నేర్పిస్తారు. తల కింద పెట్టుకోవడానికి దిండ్లు ఉన్నాయి కదండి. బైబిల్ ఎందుకు? తల కింద పెట్టుకునే మంత్రాల పుస్తకం కాదు ఇది. బైబిల్కి అప్పుడప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు లాటరీ బుక్ లాగా ఉపయోగిస్తారు. ప్రభా మాట్లాడినాయన, తొందరగా మాట్లాడినాయన అని తీసాడంట ఒక ఆయన. యోధాయస్కరితో పోయి ఉడి పెట్టుకొని చచ్చినోడు వచ్చిందట. ఏంటి ప్రభా మాట్లాడమంటే ఇలా మాట్లాడుతున్నావు? నాయన రెండోసారి అడుగుతున్నాను, నిజంగా మాట్లాడి తీశాడంట. నువ్వు పోయి అలాగూ చేయమో అని వచ్చిందట. ఏంటి ప్రభా వదిలేసుకోమంటావా నన్ను? భయం వేస్తుంది ప్రభా, 3వ సారి చెప్పాయా, నిజంగా చెప్పాయా అని మళ్ళీ తీశాడంట. చేయదలుచుకుంది ఏదో శీఘ్రముగా
బైబిల్ని ఎప్పుడు లాటరీ బుక్లా వాడకండి. బైబిల్ సైతానికి కూడా తెలుసండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బైబిల్ వచనాలు కోట్ చేసి వచనాలు ఎత్తి చూపించి దూకు, దేవదూతలు రాయి తగలకుండా నేను పట్టుకుంటాయన్నారు కదా, దూకు అని ప్రేరేపించింది. బైబిల్ని పూర్తిగా చదవాలి. ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ చదివి బైబిల్ని బోధిస్తున్నారు ఈ రోజున చాలామంది బోధకులు. ఈ టీవీలు వచ్చాక అందరు బోధకులే. ఆ బోధకుడు అసలు ఒకసారి బైబిల్ చదివారని వీళ్ళు అడగాలి. మనం అడిగితే అసలు ఏం తెలుసు ఆయనకి? ఎప్పుడన్నా థియలాజికల్ చదివాడా? బైబిల్ కాలేజీకి వెళ్ళాడా? పోనీ బైబిల్ మోకాళ్ళ మీద చదివాడా? మొత్తం చదివి సారాన్ని గ్రహించాడా? అంటే ఏదో ఒక అంశం, ఒక పరిశుద్ధాత్మ అంటాడు, ఒక దెయ్యం అంటారు, ఒక అద్భుత కార్యం అంటాడు, ఒక ఆశ్చర్యకారం అంటారే కానీ క్షుణ్ణంగా దేవుని మనస్సు అర్థం చేసుకోవాలంటే, దేవుని ప్రణాళికను ఎరగాలంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే, దేవుని ఉద్దేశాన్ని కనుగొనాలంటే బైబిల్ బాగా చదవాలి. బైబిల్ చదివేవాడు భద్రంగా ఉంటాడు, తన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాడు. లోకమంతా తిరగబడినా తను మాత్రం దేవుని మీద విశ్వాసంతో నిలబడగలుగుతాడు. కాబట్టి బైబిల్ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 200 సార్లు చదివాడంట బైబిల్. 201సారి చదువుతున్నప్పుడు ఒకరు వెళ్ళి అడిగారంట, అయ్యా ఇన్నిసార్లు చదివారే బైబిల్ మీరు, మీ బైబిల్ పరిజ్ఞానం ఎంత, మీరు ఎంత సారాన్ని గ్రహించారు అని అడిగితే ఆయన అన్నాడట, నేను 201సారి చదువుతున్నానయ్యా, నేను బైబిల్ చదువుతుంటే బైబిల్ ముందు నేను ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఉన్నాను అన్నాడంట. ఏంటండి 201సారి చదివాను ఎల్కేజీ స్టూడెంట్ అయితే నువ్వు నేను ఏ స్టూడెంటు పాలు తగ్గ పిల్లలమా? ఏడో నాకు బైబిల్ తెలుసు అంటారు, ఒక్కసారి కూడా పూర్తిగా చదవకుండా. లేకపోతే ఒకసారి ఏదో చదవాలని పోటీ కోసం గడగడ సారాన్ని పట్టుకోకుండా చదివేసి నాకు అంతా తెలుసు అంటారు. కాదు, బైబిల్ మోకాళ్ళ మీద చదవాలి. 43 సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్ని. ఇంకా బోల్డ్ విషయాలు నాకు అర్థం కానీ ఉన్నాయి. ఒక్కొక్క ప్రసంగం, ఒక్కొక్క అంశం ఎన్నోసార్లు చేశాను. కానీ ప్రతిసారి పరిశుద్ధాత్ముడు బిట్వీన్ ద లైన్స్ అంటారు, అంటే ఆ యొక్క పదజాలాల మధ్యలో ఉన్న అద్భుతమైన విషయాలను, రహస్యాలను, హృదయ అవసరతలు తీరే విషయాలను ప్రభువు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా 18వ ఏట బైబిల్ పట్టుకున్నాను. ఈనాటి వరకు బైబిల్ నన్ను నడిపిస్తుంది, బతికిస్తుంది, నన్ను ఘనపరుస్తుంది, నాకు జ్ఞానం అనుగ్రహించింది. నేను బైబిల్ ప్రకటిస్తుండగా ఆ బైబిల్ యొక్క వాక్యాల ద్వారా అనేకుల హృదయాలలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి. బైబిల్ చదవండి, మీ బిడ్డలకు చదివించండి. ఇప్పుడు మీ సెల్ ఫోన్లో కూడా బైబిల్ పెట్టుకోవచ్చు. మరి మీకు చదువు రాకపోతే ఆడియో బైబిల్స్ వచ్చాయి, అంటే బైబిల్ మీరు వినొచ్చు. మీరు వంట చేసుకునేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు బైబిల్ని వినొచ్చు, చదవచ్చు, ధ్యానించవచ్చు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం ఉందా? ఏంటంటే అలాగ అడుగుతారు, ఎందుకు ఉంటుందండి అంటారా? ఒక ఆమె బైబిల్ చదవమని మాటలు విని చదవటం మొదలుపెట్టిందంట. ఏ అధ్యాయం చదువుతున్నా హృదయంలో గుచ్చుకుంటుందంట ఆమెకి. ఒక అధ్యాయం తీసిగానే నీ విరోధులతో సమాధానపడి నువ్వు వచ్చి నాకు అర్పణ అంగీకరించు అనగానే ఆమెకి ఆ పక్కింటి ఆమె ఎదురుగుండా ముఖం కనపడుతుంది. ఆ పక్కింటి ఆమెని నేను ఎట్టామని క్షమిస్తాను, నేను ఇన్ని మాటలు అన్నామని, ఇది కుదరదని ఆ పేపర్ చింపేసిందంట బైబిల్లో. అంటే నీకు ఇష్టం లేని పేజీలన్నీ చింపేస్తే బైబిల్ చదవైపోద్ది. బైబిల్లో నీ హృదయ స్థితిని చూపిస్తున్నప్పుడు నీకు ఇష్టం లేని విషయాలు చింపేయటం కాదు, బైబిల్ చదువుతున్నప్పుడు నీ హృదయాన్ని చించుకోవాలన్నది బైబిల్లో. ఏం చదవాలి? నీ హృదయాన్ని చించుకొని, నీ పాపాలు ఒప్పుకొని నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. కానీ నువ్వు అద్దంలోకి వెళ్ళి అద్దం చూసుకుంటున్నప్పుడు అద్దంలో నీ ముఖం అసహ్యంగా కనపడింది అనుకోండి, అద్దాన్ని గుద్దితే నీకేమన్నా ప్రయోజనం ఉందా? నా మొహం ఎటు చూపిస్తావా అద్దమా నువ్వు గుద్దామనుకో, ఏమవుద్దండి? ప్రయోజనం ఏమైనా ఉందా? లేకపోతే అద్దం చూసుకొని నీ ముఖంలో ఉన్న మషో మరకో సరి చేసుకుంటాము మేలా. దేవుని వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. కానీ వాక్యాన్ని వ్యతిరేకిస్తే, తిరగబడితే ఎటువంటి ప్రయోజనమో లేదు. ఏమన్నాను? 21వ అధ్యాయం ఉందా? 4వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గములో సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి,
ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. ఏంటంట? ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పరచబడిన జనం. దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. మన ఆది పితరుడైన ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమం అనే పాపము చేసినప్పుడు మీరు ఈ పండు తినుదనమని నిశ్చయముగా చచ్చెదరు అన్న మాట అక్షరాల నెరవేరినట్లుగా వారు ఆధ్యాత్మికంగా చచ్చారు. వారిని ఏదేను తోటలో నుండి దేవుడు వెళ్ళగొట్టి వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలా అని ఆలోచించి తన అనాది సంకల్పము చొప్పున యుక్త కాలంలో యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి పాపాలకు పరిహారం చేశాడు. కానీ పాత నిబంధనలో ఉన్న భక్తులకి ఈ సిలువ సువార్త, సిలువ ప్రభావం వారికి తెలియదు. కాబట్టి వారు అంతకంతకీ చెడిపోతూ తమ్ము తాము నాశనం చేసుకుంటూ నోవహు దినాలు వచ్చేటప్పటికి భూలోకమంతా చెడిపోయింది. సర్వ శరీరులు బలాత్కారంతో నిండిపోయారు. గబ్బు కొట్టించేశారు భూలోకాన్ని. దేవుడు తొంగి చూసి ఎందుకురా ఈ మనుషులను నేను చేశాను అని భూమిని నాశనం చేస్తానని అనుకున్నాడు. కానీ ఆయన సారూప్యంలో చేయబడిన నరజాతిని ఎలాగైనా ఆయన చేసిన అద్భుతమైన సృష్టిని కాపాడాలని యథార్థపరుడు ఒక్కడైనా ఉంటాడా అని తొంగి చూసినప్పుడు ఒకడు దొరికాడు. ఎవరండి ఆయన? నోవహు. అతని ద్వారా మరలా నూతన సృష్టి ప్రారంభమైంది. ఆ విషయాలని ఇప్పుడు నేను చెప్పడం లేదు. మళ్ళీ దేవుడు క్రొత్తగా ఉన్న వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారంటే మళ్ళీ కొంతకాలం వచ్చేటప్పటికి వాళ్ళు కూడా చెడిపోయారు. అప్పుడు దేవుడు వీరిలో నుండి ఒకరిని తీసి నా కొరకు ప్రత్యేకించుకుంటానని చెప్పి అబ్రాహామును చూసి అబ్రహాముగా ఆశీర్వదించి అతని జనాంగాన్ని ఇశ్రాయేలు జనాంగంగా, దేవుని బిడలగా, పరిశుద్ధులుగా, ప్రత్యేకమైన వారిగా, లోకములో ఉన్న వారి కంటే వ్యత్యాసమైన వ్యక్తులుగా, వింతైన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వారికి ఆశీర్వాదాలు ఎక్కువైపోయినప్పుడు వారు ఐగుప్తులో దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తీయులకు బానిసలైపోయారు. వారు బానిసలైపోయి వాళ్ళు కష్టాలలో, శ్రమల్లో మూలిగినప్పుడు, నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు మరలా వారిని కనికరించి మోషేను లేపి వారిని ఐగుప్తులో నుండి బయటికి రప్పించాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయటికి రావడానికి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు చేసి బానిసత్వపు బ్రతుకు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి ఆయనే నాయకుడిగా ఉండి నడిపిస్తూ మోషే ద్వారా అద్భుతమైన కార్యాలను నెరవేరుస్తూ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించాడు. ఇలాగ ఎన్నో అద్భుతాలు చేస్తూ అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వాళ్ళని? కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, దేవుడు ఇచ్చే వాగ్దాన భూమికి వారిని నడిపిస్తూ తీసుకుని వెళ్తున్నాడు. ఆ మార్గంలో వారికి రకరకాల శోధనలు, రకరకాల పోరాటాలు, రకరకాల విధాలుగా సాతాను వారిని వెనక్కి లాగడానికి ప్రయత్నించాడు. ఈ రోజున ఆ ఇశ్రాయేలు జనాంగం ఎవరో తెలుసండి? మనమే. మీలో ఎంతమంది యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించారో చేయి చూపించండి. హల్లెలూయా అంటే అందరూ అనేస్తారు, ఎవరో తెలియదు. అందరూ ఇంచుమించు. ఓకే, నేను రివర్స్లో అడిగితే వాళ్ళు హెజిటేట్ చేస్తారు. మీరందరూ యేసుప్రభుని ఎరిగిన వాళ్ళు అంటే మీరందరూ ఎవరన్నమాట? ఎవరండి? ఆధ్యాత్మిక ఇశ్రాయేలు. దేవుణ్ణి ఏర్పరచుకున్న వారిమి, దేవుని చేత ప్రేమించబడిన వారిమి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి సజీవుడైన క్రీస్తును ఆరాధించే ప్రజలం. అవునా? ఎవరు మీరు? క్రైస్తవులం అండి. ఎందుకంత నీరసం? ఎందుకంత మొహమాటం?
ఎందుకంత సిగ్గు, ఎందుకంత భయం? ఎవరు మీరు? మీ పక్కన వాళ్ళు అడగండి ఎవరు మీరని. చెప్పండి, రెండో వాళ్ళు సమాధానం చెప్పండి. ఏబే చెప్పండి, ఎవరు మీరు అంటే? అబ్బో పర్వాలా, ఓకే ఒప్పుకున్నారు కదా అందరూ. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి మనం? ఏ కానాను? పరమ కానానికి ప్రయాణంలో ఉన్నాం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం, అవునా కాదా? యేసు ప్రభువును నమ్ముకున్నది పరలోకానికి వెళ్ళటానికా? బాగా ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఈ లోకంలో సుఖంగా బ్రతికి ఇంటి మీద ఇల్లు కట్టుకొని, స్థలం పక్కన స్థలం కొనుక్కొని, ఏమంటే హాయిగా మడత కుర్చీలో పడుకొని, ప్రాణమా తినుము తాగుము, అనేక సంవత్సరములకు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాము అని పాట పాడుకోవడానికా? నిజమేనా? ఎక్కడికి పోవడానికి మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం? పోయాము. మరి నమ్ముకున్నట్టే పోతే బాగుండేది కదా. ఇంకా శోధనలు ఉండవు, ఇంకా సమస్యలు ఉండవు. యేసు ప్రభువు నమ్ముకున్నట్టే ఏసయ్యా డబక్కని వెళ్ళిపోయి పరలోకంలో వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది కదా. మళ్ళీ ఈ భూలోకంలో ఏంద్రనైనా మళ్ళీ పడిపోతానేమోనండి, జారిపోతానేమోనండి, తప్పిపోతున్నాను, జారిపోతున్నాను, వెనకబడిపోతున్నాను అని చాలామంది చెప్తున్నారు. కానీ ఈ లోకంలో నువ్వు నేను యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన సాక్షులుగా బ్రతకాలి. అదే సమయంలో మనం పరమ కానానుకు ప్రయాణంలో ఉన్నాం. అందుకనే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకం మీద మనం గురి పెట్టుకోవాలి. యేసు వైపు చూచుచు మనం ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. మరి ఈ పరమ కానానికి వెళ్ళే ప్రయాణంలో శోధనలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, పర్వతాలు అడ్డొస్తాయి, ముళ్ళకంపల్లో నుంచి నడవాల్సి వస్తుంది, నడి సముద్రంలో నడవాల్సి వస్తుంది, కాటు వేసే విష సర్పాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి. వీటన్నిటినీ జయించుకుంటూ యేసు వైపు గురిపెట్టుకొని పరమ కానాను చేరాలి. ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు ఐగుప్తు నుండి, ఎర్ర సముద్రం దాటి బయటపడ్డారు. కానీ వారు నడుస్తున్నప్పుడు అనుక్షణం వారికి శోధనలు, పోరాటములు కలుగుతూ ఉన్నాయి. ఎవరైనా క్రైస్తవ జీవితం జారుడు బండ మీద కూర్చుంటున్నట్టు ఉంటుంది అనుకుంటే వాడు అవివేకండి. జారుడు బండ తెలుసా అండి? పిల్లలు ఆడుకుంటారు కదా, పైకెక్కి అక్కడ కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి? జర్రం జారిపోతారు. అలాగే యేసయ్యను వెంబడించడం జారుడు బండ మీద కూర్చోవటం కాదు, హాయిగా పల్లకీలు మోత కాదు. యేసు ప్రభువుని వెంబడించడం అంటే అంత బాగా ఉంటుంది. ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ నిందలు ఉండవు, ఏ శ్రమలు ఉండవు, ఏ వ్యాధి రానే రాదు మీకు అసలే అని చెప్పే పాస్టర్ గారులు ఎక్కువైపోయారు. కానీ బైబిల్ అది చెప్పటం లేదు. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యము చేరవలసి ఉన్నది. కానీ అనేక మంది విశ్వాసులు దారిలో జారిపోతున్నారు. చిన్న కష్టం రాగానే, చిన్న శోధన రాగానే, చిన్న బాధ రాగానే ఆగిపోతున్నారు విశ్వాస జీవితంలో. యేసుతో నడుస్తున్నప్పుడు అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి, ఆనందకరమైన సన్నివేశాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చూస్తాం, అనుభవిస్తాం. కానీ కష్టం వచ్చిన వెంటనే దేవుడు చేసిన మేలులో మర్చిపోతూ ఉంటాం. ఈ ఇశ్రాయేలు జనాంగం, ఆనాటి ఆ ఇశ్రాయేలు జనాంగం విషయాలను మనకు రాసి పెట్టాడంట. ఈనాడు మనం వారిని చూసి నేర్చుకొని హెచ్చరిక పొందడానికి, మనం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతసేపు మీరు దేవుని వాక్యం విన్నారు. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని స్పందించడానికి ఆశ కలిగి ఉన్నాడు. కష్టం వచ్చిందని సణుగుతున్నావు, గొడుగుతున్నావు, ఏడుస్తున్నావు. కానీ నీ కష్టానికి కారణం నీ పాపమేనని, నీ శోధనకు కారణం నీవు సాతానుకు చోటిచ్చినందునేనని గ్రహించుకుంటున్నావా? భయంకరమైన ఈ పాప లోకంలో ప్రభు బిడ్డగా నీవు బ్రతకాలంటే పోరాడాలి, మంచి పోరాటము పోరాడాలి. యేసు వైపు చూచుచు ఆయనిచ్చు శక్తిని పుంజుకొని నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగానే నేను పరలోకం వస్తానా ప్రభువా? నా హృదయం ఎలాగుందో నాకు ఒకసారి చూపించయ్యా. నా దేవా, నన్ను పరిశోధించు,
నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడు అని ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ సమూహాన్ని చూడు నాయనా. నీ బిడ్డలను చూడేసయ్యా. ఎవరు నీకు దూరం అయ్యారో, ఎవరు నిన్ను దూషించారో, ఎవరు నీ మీద సణుగుతున్నారో, ఎవరు వారి పడుతున్న ప్రయాసను కష్టములను ఓర్చుకోలేక సనుగుడు గొడుగుకు చోటిచ్చి సాతానుకు బంధితులయ్యారో, అట్టి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. విడుదల చేయించున్నాము నాయన. సాతాను మాట విని మోసపోయి నష్టాలు పాలైన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. యేసు ప్రభు బిడ్డనంటూనే మద్యానికి బానిసగా ఉన్నవారు, ధూమపానానికి బానిసగా ఉన్నవారు, మద్యపానానికి బానిసగా ఉన్నవారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. నూతన హృదయము, నూతన స్వభావము వారికి దయచేయము తండ్రి. నీతో నడవటమే మాకు భాగ్యమయ్యా. ఆ పరమ కానాను చేరే వరకు, ఆ నిత్య రాజ్యములో నీతో పాటు సింహాసనం మీద కూర్చోవాలనే ఆశ తప్ప, గురి తప్ప మరి ఒకటి లేకుండా మాకు సహాయం చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.